హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పప్పును ఉడికించి చక్కగా రుచికరంగా జంతికలు తయారు చేసుకుందాం. చాలా చాలా బాగుంటాయి ఈ జంతికలు. అదే మినపప్పుతోటి జంతికలు తయారు చేసుకుందాం. నేను ఒక కప్పు సాయి మినపప్పు తీసుకోవాలి. ఈ మినపప్పుని కుక్కర్ గిన్నెలో వేసి నీళ్ళు పోసి శుభ్రంగా కడగాలి. మనం పప్పు ఉడికించి చక్కగా జంతికలు తయారు చేసుకున్నాం. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పప్పునంతా శుభ్రంగా కడిగాం కదా, మనం ఏ కప్ తోటి అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్ తోటి 2.5 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత 2 స్పూన్లు సగ్గుబియ్యం శుభ్రం కడిగి నానబెట్టుకొని, ఈ సగ్గుబియ్యాన్ని మాత్రమే వేసుకోండి. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసిన తర్వాత కుక్కర్ గిన్నె మీద మూత పెట్టి ఒక్క 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. నేను పప్పుని ఉడికించుకున్నాను. మూత తీసి కుక్కర్ గిన్నెని, పప్పు చక్కగా ఉడికింది, మీకు చూపిస్తాను. మనం ఇందులోని సగ్గుబియ్యం వేసాం కదా, అందుకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ చిన్న టిప్పు మాత్రం మర్చిపోకండి. సగ్గుబియ్యం వేయడం వల్ల జంతికలు క్రిస్పీగా బాగుంటాయి. ఈ మనం ఉడికించిన పప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని నేను మినపప్పు ఏ కప్తో తీసుకున్నానో ఆ కప్పుతోటి చక్కగా నీళ్ళు పోసుకోండి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి పిండిని బాగా మెత్తగా కాటికలాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా నేను మిక్సీ చేసుకున్నాను. బాగా మెత్తగా చేసుకోవాలి. ఎక్కడ పప్పులు లేకుండా మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా చేసుకున్నాం కదా. మనం తీసుకునే కప్పుతోటి నాకు 2.5 కప్పులు నీళ్లు పోసుకొని మినపప్పుని మిక్సీ చేసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని పిండి జల్లెడ ఉంటుంది కదా, జల్లెడని పెట్టి మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి కూడా నేను చక్కగా ఇంట్లో తయారు చేసిందే. అంటే బియ్యం కడిగి ఆరబెట్టి నేను పిండి మిల్లులో ఆడించుకున్న పిండి ఇది. చక్కగా బియ్యం పిండి వేసిన తర్వాత జల్లించుకోవాలి. ఇలా నేను కొలతల ప్రకారం చెప్తున్నాను కదా, ఇదే ప్రకారం మీరు తయారు చేశారంటే జంతికలు చక్కగా వస్తాయి. చాలా బాగుంటాయి. నోట్లో పెట్టామంటే కరిగిపోతాయి. ఈ పిండిని అంతా జల్లించాం కదా, దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకుందాం. ఇలా బేషన్ గిన్నెలో వేసుకోవాలి. నేను ఆయిల్ కూడా ముందుగా మరిగించుకున్నాను. ఈ ఆయిల్లోని 1/2 టీ స్పూను ఇంగువ వేసుకోండి. ఆయిల్ ఒక 5 స్పూన్లు ఆయిల్ మరిగించుకున్నాను. ఇందులోని 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని చక్కగా కలిపి ఇందులో వేసుకొని 1 స్పూన్ మిరియాలు దంచుకోండి. దంచిన తర్వాత నువ్వులు 1 స్పూను, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసి చక్కగా పిండిని చేతితోటి బాగా కలుపుకోవాలి. అంటే ఆయిల్ వేసాం కదా, ఆయిల్ని పిండి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండికి ఆయిల్ అంతా పట్టేలాగా ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి. మనకి ఆయిల్ సరిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే చేతితోటి పిండిని ఇలా పట్టుకుంటే చక్కగా చూడండి, ఇలా ఉండలా రావాలి. అంతే. ఇలా మళ్ళీ ఇలా చేస్తే ఇలా పిండిలా అవ్వాలి. అప్పుడు మనకి ఆయిల్ సరిపోయినట్టు. ఇలా ఆయిల్ మొత్తం పిండిని కలుపుకున్నాం కదా, మనం ముందుగా మినపప్పుని మిక్సీ చేసుకున్నాం. మనం మిక్సీ చేసేటప్పుడే 2.5 కప్పులు నీళ్లు పోసి చక్కగా మినపప్పుని మిక్సీ చేసుకున్నాం కదా. ఇంకా మనం ఇందులో వాటర్ వేసే అవసరం ఉండదు. ఈ మినప్పిండి వేసిన తర్వాత చేతితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ వేయకండి. కరెక్ట్గా వాటర్ సరిపోద్ది. మనం మినపప్పు మిక్సీ చేసేటప్పుడే చక్కగా 2.5 కప్పులు నీళ్ళు పోసుకున్నాం. అందుకు ఈ వాటర్ కరెక్ట్గా సరిపోద్ది. మీరు ఇంకా వాటర్ వేసే పని ఉండదు. మీకు అంతకి అవసరం అనుకుంటే 1 స్పూను అలా వేయండి. ఎక్కువ ఇంకా అవసరం అనేది ఉండదు. పిండిని చక్కగా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి జంతికలు. చూడండి, ఈ విధంగా మనకు పిండి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసి వాటర్లో తడిపి గట్టిగా పిండి ఈ క్లాత్ని కప్పాలి. పిండి ఆరిపోకూడదు. ఇలా క్లాత్ని కప్పాం కదా, పక్కన పెట్టుకుందాం. 3 రంధ్రాలు ఉన్నది ప్లేట్ తీసుకోవాలి. జంతికలు గొట్టం. ఈ జంతికలు గొట్టానికి కూడా ఆయిల్ అంతా రాయాలి. నేను 3 రంధ్రాలు ఉన్నది ప్లేట్ తీసుకున్నాను, జంతికల ప్లేట్. అలాగే మీరు
4 రంధ్రాలు ఉన్నదైనా వేసుకోవచ్చు. ఇలా జంతికలు కొట్టడానికి ఆయిల్ అంతా అప్లై చేసాం కదా, కొద్దిగా పిండిని తీసుకొని చక్కగా ఇలా చేతితోటి నొక్కి వేసుకోవాలి. జంతికలు కొట్టంలో పెట్టుకుందాం. పెట్టుకుని మనం ఇలా ప్లేట్లోని మీకు వేసి చూపిస్తున్నాను. ఇలా ప్లేట్లో వేయడం వల్ల మనకి చక్కగా అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఈ చివర్లు ఉంటాయి కదా, చేతితోటి చక్కగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా నొక్కాలి. అంటే మనకి మనం వేసేటప్పుడు ఎన్ని వేసుకుంటామో అన్ని జంతికల్ని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని జంతికల్ని ఇలా ప్లేట్లో వేసుకుని ఈ చివర్లు ఉంటాయి కదా, చేతితోటి ఇలా నొక్కాలి. అప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇలా పెట్టుకుని ఒక వాయికి నేను 4 వేసుకుంటున్నాను. మిగతా పిండి మీద మనం ఈ క్లాత్ని కప్పాలి. అంటే ఆరిపోకుండా పిండిని ఇలాగా మనం పెట్టుకోవాలి. మళ్ళీ వేసేటప్పుడు చక్క పిండి తీసుకుని మరలా ఆయిల్ మీద అదే పిండి మీద మళ్ళీ కప్పాలన్నమాట క్లాత్. ఆయిల్ కూడా బాగా మరగాలి. ఆయిల్ మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క జంతికి వేసుకోవాలి. నాకైతే 4 సరిపోయాయి ఆయిల్లోనే. వెంటనే తిరిగేయకండి, ఒక్క 2 నిమిషాలు ఉంచండి. అంటే ఆయిల్ ఇలాగ నుగరలాగా అవుతుంది, అప్పుడు కొంచెం సౌండ్ తగ్గుతుంది. అప్పుడు మనం రెండో వైపు తిప్పాలి. అంటే ఒక్క 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత రెండో వైపు తిప్పాలి. వెంటనే మీరు కలిపారనుకోండి జంతికలు విడిపోతాయి. చక్కగా ఇలా తిప్పిన తర్వాత వేపుకోవాలి. ఇవి తెల్లగానే ఉంటాయి. అంటే మనం కారం వేయలేదు కదా, అందుకు ఇవి జంతికలు మనం తెల్లగానే ఉంటాయి. అంటే నేను మిరియాల పొడి వేసుకున్నాను, సరిపోద్ది ఆ కారం వేయకుండా చక్కగా ఇలా మిరియాల పొడి వేసుకుని చేసుకుంటేనే జంతికలు బాగుంటాయి. వేగిపోయి ఇలా జల్లిగరిటలో తీసుకుని చక్కగా ఇదే విధంగా మనం అన్ని జంతికల్ని వేపుకోవాలి. చాలా బాగుంటాయి రుచికరంగానే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను అన్నీ రెడీ చేసుకున్నాను కదా, దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని గాలి తగలకుండా చక్కగా పెట్టుకున్నామంటే 4 రోజుల పాటు చాలా రుచికరంగా ఉంటాయి. మీకు ఒక జంతిక కూడా విరిపి చూపిస్తాను. చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలత ప్రకారం చాలా బాగుంటాయి జంతికలు. వీడియో నచ్చినట్లయితే